యవనస్తులుగా ప్రభా మరి నీ పాసంలో చేరడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. ఉదయకాల సమయంలో నేను ఆరాధించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ బలలో కూడా పాల్గొనడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు ఎంతో ఉన్నాను. ఈ సమయంలో ప్రభా మరి భోజన సమయం కూడా మాకు దేవునికరంగా చేసినందుకే నీ స్తోత్రములు. ఈ యవనస్తుల కూడికను కూడా ప్రభా మీరే దేవునికరంగా ఆశకరంగా చేయండి. అలసిన దేహాలని ప్రభా నీ శక్తితో నింపండి. నిద్ర భారం నుండి కూడా తప్పించండి. మెలకుతో ఉండడానికి సాయం తెచ్చేయండి. ఆ విధంగా ప్రభా నీ పాటల ద్వారా నీ వాక్యం ద్వారా బిడ్డలను ప్రభా మీరే సంధించి ప్రభా మమ్మల్ని సంధించి మాతో మాట్లాడి మా జీవితాల్లో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఏవైతే ప్రభా మరి ప్రభా తెలుసుకోలేకుండా ఉన్నామో తెలుసుకోవడానికి సాయం తెచ్చేయండి. రక్షణ ఎవరైతే పొందలేదో రక్షణ పొందడానికి విశ్వాసులు బలపరచబడడానికి ఆ విధంగా ఈ యొక్క విశ్వాస పోరాటంలో జయం పొందడానికి ప్రభా మరి నీ కొరకు పరిశుద్ధంగా ఈ భూమి మీద జీవించి నీ కొరకు సాక్షులుగా జీవించడానికి నువ్వు మాకు భూమి మీద ఇచ్చిన పనిని నెరవేర్చడానికి ప్రభా మీరే మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. ప్రభా నీకు స్తోత్రం. నీ దాసుని కూడా అభిషేకించి మీరే వర్తమానం దయచేయమని వేడుకొంచున్నాము. పాటలు పాడట్లో వాయిద్యాలు వాయించట్లో ఆ విధంగా మేము కలిసి పాడట్లో ప్రభా అన్నింటిలో కూడా ప్రభా మీరే సహాయం తెచ్చేయండి. ఆది అంతమే నడిపించండి. అంధకార శక్తులు చీకటి శక్తులని వేసినాం బిడ్డ బంధిస్తున్నాం. నేను నిత్య నిబంధన రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాం ప్రభా మీరే ఆది అంతమే నడిపించమని సమస్తంలో నువ్వే మహిమ పొందమని వేడుకొంచు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ధాన్యాలు నూట 81 పాట తెలుగులో. యేసునామం మనోహరం. యేసునామం మనోహరం ఎంతో అతి మధురం పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు.
ఇంగ్లీష్ పాటల పుస్తకంలో 87వ పాట, గైడ్ మీ ఓ దౌ గ్రేట్ జెహోవా. ఇంగ్లీష్ పాటల పుస్తకంలో 87వ పాట. Guide me, O thou great Jehovah, pilgrim through this barren land. I am weak, but thou art mighty. Hold me with thy powerful hand. Bread of heaven, feed me now and evermore. Open thou the crystal fountain, whence the healing stream shall flow. Let the fire and cloudy pillar lead me all my journey through. Strong deliverer, be thou still my strength and shield. Still my strength and shield. When I tread the verge of Jordan, bid my anxious fears subside. Death of death and hell's destruction, land me safe on Canaan's side. Songs of praise, ఇంకొకసారి పాడుకుందాము. ఎవరైతే మరి రాలేదో ఒకసారి మళ్ళా వెనకాల పాడడం ద్వారా నేర్చుకోండి. గైడ్ మీ ఓ గ్రేట్ జెహోవా, పిల్గ్రిమ్ త్రూ దిస్ barren land. I am weak, but thou art mighty. Hold me with thy powerful hand. Bread of heaven, feed me now and evermore. Feed
137వ కోరస్ ఇంగ్లీష్లో, గ్రేట్ ఈస్ ద లార్డ్ అండ్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. 137. Great is the Lord and greatly to be praised in the city of our God, in the mountain of His holiness. Beautiful for situation, the joy of the whole earth. Is Mount Zion on the sides of the north, the city of the great King. Is Mount Zion on the sides of the north, the city of the great King. కలిసి పాడుకుందాం. Great is the Lord and greatly to be praised in the city of our God, in the mountain of His holiness. Beautiful for situation, the joy of the whole land. Is Mount Zion on the sides of the north, the city of the great King. Is Mount Zion on the sides of the north, the city of the great King. చిన్న పాటే, అందరు కలిసి పాడుకుందాము. కోరస్ ఇది కాబట్టి అందరు నేర్చుకోండి. చూసలో Great is the Lord and greatly to be praised in the city of our God, in the mountain of His holiness. Beautiful for situation, the joy of the whole land. Is Mount Zion on the sides of the north, the city of the great King. Is Mount Zion on the sides of the north, the city of the great King. Gopsari. Great is the Lord and greatly to be praised in the city of our God, in the mountain of His holiness. Beautiful for situation, the joy of the whole land. Is Mount Zion on the sides of the north, the city of the great King. Is Mount Zion on the sides of the north, the city of the great King. యుగ్ యుగ్ సే టూ ఎక్సా ఈ పాట పాడుకుందాము. ఇంగ్లీష్లో 159, మరి తెలుగులో ఉన్నదేమో చూడండి. యుగ్ యుగ్ సే టూ ఎక్సా, ఇంగ్లీష్లో 159. युग युग से तू एक साथ, हे अद्भुत परमेश्वर. युग युग से तू एक साथ, हे अद्भुत परमेश्वर. न कोई अदल बादल और न कोई
పాటల పుస్తకం నుంచి 126వ పాట. శ్రమలను పొందే శ్రీ యేసు. తెలుగులోంచి 126వ పాట. శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో. శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో. సదయుడు ప్రేమించే శత్రువైనా నిన్ను దూరస్తుడవైన నీ ఎడల దయ చూపించే. సదయుడు ప్రేమించే శత్రువైనా నిన్ను దూరస్తుడవైన నీ ఎడల దయ చూపించే. వాయించే నీ శాపం భరించే నీ పాపం. సాయించే నీ శాపం భరించే నీ పాపం. నీ మనసు మార్చుకొని నా సంతసించును ప్రభు యేసు. నీ మనసు మార్చుకొని నా సంతసించును ప్రభు యేసు. శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో. శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో. దొంగవై నీ ఉన్న దురితంబులెన్నున్న దోషంబులు క్షమించు తన సిలువ రక్తము. దొంగవై నీ ఉన్న దురితంబులెన్నున్న దోషంబులు క్షమించు తన సిలువ రక్తముతో. తెరచెనుగా నీ కొరకు పరలోక ద్వారం. తెరచెనుగా నీ కొరకు పరలోక ద్వారం. నెమ్మదినిచ్చును నీకు యేసుని విశ్వసించిన. నెమ్మదినిచ్చును నీకు యేసుని విశ్వసించిన.
శ్రమలను పొందే శ్రీయేసుడు నీ కొరకై సిలువలో శ్రమలను పొందే శ్రీయేసుడు నీ కొరకై సిలువలో. యవనస్తుల కూడికగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనము. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనము, పేజీ నంబర్ 440. పేజీ నంబర్ 440. అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దేవుని నడిపింపు కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన స్థితిలో ఉన్న వారందరూ దయచేసి మోకరించండి. ప్రేమ నమ్మకం గల పరలోకపు నా తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, అద్వితీయ సత్యదేవ, మీ యొక్క ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, వేలాది వందనములు తండ్రి. ఉదయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో సహాయపడుతున్న గనుడైన దేవుని అనేందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా, చదవబడిన వాక్యాన్ని కూడా విరిచి వడ్డిస్తురండి ప్రభా. మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, చక్కదిద్దండి. మీరు ఆకళ్ళు ఎత్తబడి బిడ్డలుగా ఉంచుతురండి. ఈ బలహీన దాసుని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ఈ బిడ్డలతో మీరే మాట్లాడుతురండి. మీకు చిత్తమైతే నా యొక్క చిన్న సాక్ష్యాన్ని కూడా ఈ బిడ్డలతో పంచుకోవడానికి కృప చూపుతురండి. మీ నా మహిమార్థకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను ఈ సమయాన్ని ఇస్తూ రమ్మని ప్రాధాయపడుతూ, శత్రు సైతాన్ క్రియలు లయపరుస్తూ రమ్మని ప్రాధాయపడుతూ, యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పెడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ఇక్కడ యోబు జ్ఞానం అంటే ఏంటనేది మెన్షన్ చేస్తూ వచ్చాడు. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వం నుండి విడుటయే వివేకమనియు. జ్ఞానం వివేకం అంటే ఏంటనేది మాట్లాడారు. చాలా సింపుల్గా చెప్పేశాడు. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటుంది. లోక జ్ఞానానికి దైవ జ్ఞానానికి సరిపడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఆమె ముసలావిడ ఉందంట, విశ్వాసి. పాపం చాలా పేదరికంలో ఉంది. కనీసం సరిగ్గా తినడానికి తిండి కూడా లేదు. ఆ సమయంలో మామూలుగా ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రభువా నీ చిత్తమైతే నాకు ఆహారాన్ని దయచేయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మీకు చిత్తానుసారంగా నాకు ఆహారాన్ని దయచేయండి, మీరే దయచేయండి అని ప్రార్థన చేస్తూ ఉంటే పక్కనున్న నాస్తికుడు అది విన్నాడు, ఆమెను చేసే ప్రార్థనని. ఆ నాస్తికుడు దేవుడే లేడంటాడు. ఏమేమో దేవుడికి మొరపెడుతుంది, నాకు ఆహారాన్ని ఇవ్వమని. ఈమెను ఎట్లాగన్నా కానీ ఆట పట్టించాలని చెప్పేసి ఆయన బాగా ధనికుడు ఆ నాస్తికుడు. సాయంత్రానికి తన సెక్రటరీ ఆఫీస్ వాళ్ళతో పిలిపించి ఒక ట్రక్ నిండా ఆహార పదార్థాలు, సామాన్లు, సరుకులు వేసుకొని ఆమె ఇంటికి వెళ్ళి ఇచ్చిరండి అన్నాడు. ఎవరిచ్చారంటే ఏం చెప్పమంటే, డెవిల్ ఇచ్చాడు, దెయ్యం ఇచ్చింది, దేవుడు ఇవ్వలేదు, డెవిల్ ఇచ్చాడు అని చెప్పమన్నాడు. డెవిల్ ఇచ్చాడు అని చెప్పమంటే సరే వీళ్ళు తీసుకువెళ్ళారు. ఇంటి ముందర ట్రక్ ఆగింది. వాళ్ళు సామాన్లు తెచ్చి లోపల పెడతా ఉన్నారు. ఆమె మోకాళ్ళు వేసి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంది. దేవా, అడిగిన వెంటనే నా ప్రార్థన ఆలకిచ్చావు, నా కొరకై ఇంత గొప్ప ఆహారాన్ని, సమృద్ధిని కలగజేశావు ప్రభా అంటూ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది. చివరిగా వాళ్ళు వచ్చి ఆమె దగ్గరకు వచ్చి, ఏమ్మా ఇంత సామాను మీ ఇంటికి వచ్చినాయి, ఎవరిచ్చారు, ఏమి ఇచ్చారో అని అడగవా అంటే ఆమె అందే,
నేను దేవునికి ప్రార్థించాను, దేవుని చిత్తం అయితే ఆ డెవిల్ని కూడా నాకు సహాయం చేయడానికి ఉపయోగించుకుంటాడు దేవుడు అంతే. ఏముంది? దేవుని చిత్తం అయితే ఆ డెవిల్ని కూడా నాకు సహాయం చేయడానికి దేవుడు ఉపయోగించుకోగల శక్తిమంతుడై ఉన్నాడు అని ఒక్క మాట అనగానే వాళ్ళందరూ కంగారు పడిపోయి తీసుకువెళ్ళి వాళ్ళ బాస్కి చెప్పారు. అతను నాస్తికుడు, ఆమెను ఆట పట్టించాలని డెవిల్ ఇచ్చింది అంటే దేవుడు ఆమె చేత గొప్ప జ్ఞానంతో మాట పలికిచ్చాడు. నన్ను అవసరమైతే ఆ దేవుడే డెవిల్ని కూడా ఉపయోగించుకుంటాడు నాకు సహాయం చేయటానికి. దేవుడి జ్ఞానం అలా ఉంటుంది, ఆత్మీయ జ్ఞానం అలా ఉంటుంది, లోక జ్ఞానం మాత్రం వింతగా ఉంటుంది. మనం చాలా వాటికి మనకున్న 24 గంటల్లో ఈ లోకం వైపే చూస్తాం, కానీ దేవుని వైపు తక్కువగా చూస్తాం. కానీ మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామండి? అసలు ఎక్కడి నుంచి వచ్చాం? దేవుడి దగ్గర నుంచి వచ్చాం. ఎందుకు వచ్చాం? దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చాం. ఎక్కడికి వెళ్తాం తిరిగి? మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తాం రక్షణ పొందితే. కానీ భూమి మీద ఎలా జీవించాలి, మనం ఏ విధంగా జీవించాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు, ఈ మందిరాన్ని మీరు దొంగల గుహగా మారుస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్న వ్యాపారులు మొత్తాన్ని చెదరగొట్టిన వాడిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే మందిరంలో జరిగే వ్యాపారాన్నే ఆయన ఇష్టపడలా. అంటే వ్యాపారం అంటే అక్కడ ఏం జరుగుతుందంటే బలి అర్పించడానికి ఆ గొవ్వలని, గొర్రెల్ని వాటిని తెచ్చి అక్కడ అమ్ముతూ ఉంటారు పాప పరిహారార్థ బలి దగ్గర, సొలొమోను మందిరంలో. అటువంటి జరగడానికి ఆయన ఇష్టపడల. ఆయన ఆ మాట అన్నాడు. ఈ భూమి మీద 5 మందిరాలను మనం గమనించగలం. మొట్టమొదటి మందిరం ఎక్కడొచ్చిందండి? మందిరం అంటే దేవుణ్ణి కలిసే ప్రదేశం. మొట్టమొదటి మందిరం ఎక్కడొచ్చింది? ఏదేను తోట. మానవుడిని తయారు చేసి ఆదిమ అవ్వను, ఆ యొక్క ఆదామును తయారు చేసి రోజు దేవుడు ఏదేను తోటకు వచ్చి వాళ్ళతో కలిసేవాడిగా ఉన్నాడు. మొట్టమొదటి మందిరం ఏదేను తోట. వాళ్ళు పాపం చేయడం బట్టి బయటికి వెళ్ళిపోతే అక్కడ ఒక ఖడ్గాన్ని పెట్టేసి ఆ యొక్క కెరూబుల్ని పెట్టేసి రక్షణగా పెట్టేశాడు, ఏదైనా తోటలోకి వెళ్ళకుండా. తర్వాత మందిరం కానీ చూస్తే మోషే కాలంలో ప్రత్యక్ష గుడారం కనిపించింది. ఆ గుడారం మీదకి దేవుడు దిగివచ్చి ప్రజలతో మాట్లాడటం జరిగింది. తర్వాత కాలంలో చూస్తే సొలొమోను కట్టిన మందిరంలో దేవుడు దిగివచ్చి ప్రజలతో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఆ మందిరం యొక్క ఏమంటారంటే మహిమ కోల్పోతూ వచ్చింది. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తే చక్కగా అక్కడున్న ఏమంటారు మంచి మంచి పాత్రలో వాళ్ళకి వడ్డిస్తాం కదా. మనకున్న వాటిల్లో మంచి పాత్ర తీసి ప్లేటు, గ్లాసు ఇవి తీసి వడ్డిస్తాం కదా. తర్వాత వాళ్ళు వెళ్ళిపోగానే ఏం చేస్తాం? కడిగేసి మళ్ళీ శుభ్రంగా తుడిచేసి మళ్ళీ అక్కడే పెడతాం షోకేస్లో. పాతకాలంలో అయితే ఇంకు పెన్నులు ఉండేవి. ఏముండే? ఇంకు పెన్నులు. ఆ పెన్ను ఇంకు పోసుకుంటూ ఉంటాం అయిపోతే, లేకపోతే ఆ పాళీ మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎలా వచ్చింది? ఆ ప్లేట్ల ప్లేస్లో ఏమొచ్చినాయి? ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసెస్. ఇప్పుడు పెన్నులు కూడా యూజ్ అండ్ త్రో అంటే ఉపయోగించి పారవేసే విధంగా. ఇప్పుడు ఈ లోకం అంతా ఎలా మారిపోయిందంటే యూజ్ అండ్ త్రో. కొంతమంది వస్తువుల్ని యూజ్ అండ్ త్రోగా ఉపయోగిస్తారు. యూజ్ అండ్ త్రో వస్తువుల వరకు అయితే పర్లేదు, యూజ్ అండ్ త్రోగా వాడేసి పడేయచ్చు. కానీ కొంతమంది మనుషులను కూడా యూజ్ అండ్ త్రోగా ఉపయోగించేస్తారు. పక్కన వాళ్ళ జీవితాలతో ఆడేసుకుంటారు, యూజ్ అండ్ త్రో. కానీ ఈ 2 పర్ల కొంతవరకు. కానీ 3వది ఉంటుంది. ఒక విశ్వాసి తన జీవితాన్నే యూజ్ అండ్ త్రోగా మార్చేసుకుంటూ ఉంటారు. విశ్వాసి తన జీవితాన్ని యూజ్ అండ్ త్రోగా మార్చేసుకుంటారు. క్షణికావేశంతోనో, క్షణపాటు సుఖం కోసమో, మిడిమిడి జ్ఞానంతోనో తప్పిపోయి పాపంలో కూరుకుపోయి ఆ ఊబిలో నుంచి బయటకు రాలేక తన జీవితాన్ని తానే నాశనం చేసుకునే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, చచ్చిపోకు, నా వైపు చూసి ప్రార్థన చేయి, నా వైపు చూసి నన్ను అడుగు, నేను నిన్ను లేవనెత్తేవాడిగా ఉన్నాను. ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను గనక విడవక నీ ఎడల కృప చూపుతున్నాను. ఆ నిత్యమైన కృపలో నీ ఎడల వాత్సల్యమును కలగజేయుచున్నాను. తల్లి తండ్రి కన్నా మిన్నగా ప్రేమించి ఆదరించేవాడు. అంటే మన గురించి సమస్తము తెలిసినవాడు.
మన యొక్క పాపాలు కానీ, మన యొక్క నిబద్ధత కానీ, మన యొక్క జీవితం కానీ, మన యొక్క సాక్ష్యం కానీ పిన్ టు పిన్ ఆయనకి తెలుసు. ఆయన వైపు చూసి మనం ఎక్కడైనా తప్పిపోయి ఉంటే, ఎక్కడైనా ఈ యొక్క దేహాన్ని దేవాలయం అని మరిచి, మన మనసును మందిరం అని మరిచి, క్షణికావేశంతో కానీ, మిడిమిడి జ్ఞానంతో కానీ, లేకపోతే క్షణపాటు సుఖం కోసం కానీ ఎక్కడైనా మనం తప్పిపోయి ఉంటే, మన యొక్క జీవితాన్ని ఒక యూజ్ అండ్ త్రో లాగా, ఒక ఏమంటారంటే ఆ భ్రమపరిచే ఆత్మకు అప్పచెప్పేసి ఆ యొక్క సూసైడ్ వైపు వెళ్ళకూడదని దేవుడు చెప్తున్నాడు. చాలామంది గొప్ప గొప్ప విశ్వాసులుగా బతికేస్తారు, కానీ సడన్గా సూసైడ్ చేసేసుకుంటారు. క్షణికావేశం, దాని నుంచి బయటకు రాలేక, దేవుడి వైపు తిరగలేక, దేవుణ్ణి ప్రార్థించలేక, సహాయం చేయమని అడగలేక, క్షణికావేశంతో తన యొక్క జీవితాన్ని ఒక యూజ్ అండ్ త్రోగా మార్చేసుకుంటూ ఉంటారు. యూజ్ అండ్ త్రోగా తన యొక్క జీవితాన్ని. 2022 లెక్కల ప్రకారము తెలంగాణలో నెలకొచ్చేటప్పటికి 45 మంది 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థినులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 45 మంది నెలకి తెలంగాణలో. 47 మంది డిగ్రీ, పీజీ, మాస్టర్ చేసేవాళ్ళు చచ్చిపోతున్నారు సూసైడ్ చేసుకుని. ఓన్లీ సూసైడ్. అంటే దాదాపుగా 90 మంది విద్యార్థులు, స్టూడెంట్స్, చదువుకునేవారు ఆత్మహత్య చేసుకుంటున్నారు నెలకి 2022లో. ఆ నంబర్స్ ఏంటంటే రైతు ఆత్మహత్యల కన్నా కానీ డబల్ ఉంది. అది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ, ఆ శ్రమలు అనుభవిస్తూ రైతులు చేసుకునే ఆత్మహత్యల కన్నా కానీ డబల్ ఉంది ఆ నంబర్స్. స్టూడెంట్సే. ఎందుకంటే క్షణికావేశం, మిడిమిడి జ్ఞానం, దేవుడి వైపు తిరగరు, దేవుడు మనలోనే ఉన్నారని మర్చిపోతాం, లేకపోతే ఎవరో ఏదో అన్నారని, ఎగ్జామ్స్లో రిజల్ట్స్ సరిగ్గా రాలేదని, చిన్న చిన్న వాటికే నన్ను మా అమ్మ తిట్టింది, లేకపోతే మా నాన్న అరిశాడు, లేకపోతే కొట్టారు, లేకపోతే నేను అనుకున్నన్ని మార్కులు రాలేదు, నాకు ప్లేస్మెంట్ రాలేదు, నాకు ఇంకా జాబ్ రాలేదు, నాకు సరైన జీతం లేదు అని చిన్న చిన్న వాటికే ఆ దేవుడిచ్చిన ఆ యొక్క జీవితాన్ని యూజ్ అండ్ త్రోగా మార్చేసుకునేలాగా ఉన్నారు జనాలు. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నా వైపు చూడండి, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, నీ కొరకు ప్రాణాన్నే పెట్టాను, ఇంకా ఏమి నా నుంచి ఆశిస్తున్నావు నువ్వు చెప్పు. ప్రాణాన్ని పెట్టిన వాడిని నీ యొక్క జీవితాన్ని బాగు చేయలేనా? నీ యొక్క జీవితాన్ని విజయం వైపు నడిపించలేనా? కేవలం నువ్వు నిలబడి చూస్తూ ఉండు, నేను మారుస్తాను అంటున్నాడు ఆయన. అదేవిధంగా మనం ఆయన వైపు చూసి అడుగులు వేసే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే క్రైస్తవుని యొక్క జీవితం అంత ఆషామాషి కాదు. మన చుట్టూ గమనిస్తే వెక్కిరించే నవ్వులు ఉంటాయి, వేధించే మాటలు ఉంటాయి, వెనిక్కిలాగే చేతులు ఉంటాయి, ఈర్ష్యపడే కళ్ళు ఉంటాయి. అయినప్పటికీ దేవుడు అంటాడు, సాగిపో, ముందలకి సాగిపోయి ఆయన యొక్క ఆత్మతో మనం నడిపింపబడితే మనం విజయం సాధించినప్పుడు వీళ్ళందరూ మన వైపు కళ్ళార్పకుండా చూస్తారే కానీ ఒక ఇంచు కూడా కదలరు అన్నమాట. ఆ వెక్కిరించేవాళ్ళు, వేధించేవాళ్ళు, ఈర్ష్యపడేవాళ్ళు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, సాగిపోవాలి. మనం సాగిపోకుండా అక్కడే ఉండిపోయామా, ఒక మురుకు గుంట వలె ఉండిపోతాం తప్పితే స్వచ్ఛంగా బతకలేం. చూడండి, ప్రవహించే నదికి పట్టింపు ఉండదు, చక్కగా వెళ్ళిపోతూ ఉండదు, స్వచ్ఛంగా ఉంటుంది. ఎక్కడైతే ఆగిపోద్దో అక్కడ అది మురికి గుంటలాగా మారిపోద్ది అనమాట. ఆ విధంగా దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ముందలకు సాగిపోండి, ఈ లోకం వైపు చూడొద్దు, నా వైపు చూస్తూ అడుగులు వేయండి. ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది 3వ అధ్యాయంలో, మీరు పరలోక సంబంధులు ఈ లోక సంబంధులు కారు, మీరు నా వైపు చూస్తూ అడుగులు వేయండి అని అంటాడు. అందుకే మనము పరిశుద్ధంగా ప్రభుని పోలి జీవించాలి అని, మరి ముఖ్యంగా యవ్వనస్తులు దేవుని వైపు చూసి అడుగులు వేసే బిడ్డలుగా ఉండాలి. చిన్న చిన్న వాటికి టెన్షన్ పడిపోకూడదు. ప్రతిదానికి సమయం కలదు అంటాడు. ఏ సమయంలో ఏం జరగాలో అది జరుగుతుంది. కాకపోతే దేవుని కృప కోసము, దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమలో మనము నడిపింపబడే విధంగా అడుగులు వేసే బిడ్డలుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విధంగా మనం ఎటువంటి తొట్టుపాటు గురి కాకుండా
అడుగులు వేయాలని, మరి ముఖ్యంగా యవ్వనస్తులు దేవుని చేతిలో బలమైన ఆయుధాల వలె ఆ యొక్క దేవుని పరిచర్లో వాడబడాలి, పరిపూర్ణంగా వాడబడాలి, పరిశుద్ధంగా వాడబడాలి, దేవుణ్ణి మాదిరిగా చేసుకొని మనం జీవించాలి. యవనస్తులు అంటే ఆ దేవుని ప్రభుని మాదిరిగా చేసుకొని పరిశుద్ధంగా జీవించాలి, ప్రభు యొక్క సువార్తను ప్రజ్వలింపజేయాలి, ఆ యొక్క ప్రభు వలె ప్రార్థించే వారంగా ఉండాలి, ఆ యొక్క ప్రభు వలె ఫలించే వారంగా, ఫలము నిలిచి ఉండే వారంగా ఉండాలి. అంతేగాని చిన్న చిన్న వాటికి అన్నెసరిగా మనము మన యొక్క జీవితాన్ని యూజ్ అండ్ త్రోలాగా మార్చుకోకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా యొక్క జీవితాన్ని కూడా నేను చూసుకుంటే ఎన్నో మార్లు నాకున్న జ్ఞానంతో, లోక జ్ఞానంతో ఎన్నో మార్లు ఎన్నో రకాలుగా తప్పిపోయాను. కానీ ఒక వాక్యం చదువుదాం, ఆ వాక్యంలో నుంచి నా సాక్ష్యంలో కూడా ప్రవేశిద్దాం. కొరంది 3వ అధ్యాయము 18వ వచనం. 1 కొరంది 3వ అధ్యాయం 18వ వచనం. ఎవడును తన్ను తాను మోసపరచుకునకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులు వారి కుయుక్తుల్లో ఆయన పట్టుకొనెను, మరియు జ్ఞానుల యోచన వ్యర్థమని ప్రభునకు తెలియను అని రాయబడి ఉన్నది. జ్ఞానులంట వారి యొక్క కుయుక్తులతో దేవుడు పట్టుకుంటాడంట. లోకంలో చాలామంది జ్ఞానులు ఉన్నారు, వాళ్ళు లోక జ్ఞానం కలిగిన వారి యొక్క కుయుక్తుల్లో నుంచే దేవుడు వారిని పట్టుకుంటాడు. నన్ను కూడా అట్లానే పట్టుకున్నాడు. మాది ఒక చిన్న పల్లెటూరు. మా ఊరి పేరు వచ్చేటప్పటికి ఈజీగా గుర్తుండాలంటే సంక్రాంతి పాడు. మా ఊరి పేరు సంక్రాంతి పాడు. ఎక్కడంటే నరసరావుపేట దగ్గరలో అనమాట. నరసరావుపేటకి గుంటూరుకి మధ్యలో ఒక చిన్న పల్లెటూరు. మా నాన్న అప్పట్లో BA చదువుకున్నారు, మా అమ్మ ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. కాకపోతే కొంచెం పేదరికం అనమాట. మా నాన్న కొన్ని జాబ్స్ వచ్చినాయి, కానీ గవర్నమెంట్ జాబ్స్ అది సకాలంలో ఆయన రీచ్ అవ్వలేకపోవటం వల్ల జాబ్స్ కూడా పోయినాయి. అందువల్ల వాళ్ళిద్దరూ ఆ యొక్క పల్లెటూరులోనే సెటిల్ అయ్యారు. అక్కడే చిన్న పాల కేంద్రం పెట్టుకొని దాని మీద వచ్చే డబ్బులు, మా ఇంట్లో ఒక 4 గేదెలు ఉంటాయి, దాని పాల మీద వచ్చే డబ్బులు, మాకొక 25 నేల పొలం, అంటే ఎకరంలో 4వ భాగం పొలం ఉండేది. ఒక చిన్న మట్టి మిద్దె ఉండేది, మా తాతల కాలం కట్టిన నాటి మట్టి మిద్దె, చిన్న ఇల్లు. నేను మా ఇంట్లో చిన్నవాడిని, మా అక్క పెద్దది, తర్వాత మా అన్నయ్య ఉన్నాడు, తర్వాత నేను చిన్నవాడిని. మాది చిన్న కుటుంబం. విగ్రహారాధన చేసేవాళ్ళం, హైందవులం మొట్టమొదటిగా. అట్లా అంటే మా అమ్మ ప్రతి శుక్రవారము ఉపవాసం ఉండి, అంటే ఆఫ్ పొద్దు ఉంటుంది, అంటే 6 రోజు ఉపవాసం ఉండి ఆ యొక్క విగ్రహారాధన చేసేది. ఎప్పుడన్నా మా అమ్మకి బాగాలేకపోతే మా అన్నదమ్ములు, మా అక్క చేసేవాళ్ళం. ఆ విధంగా జరిగే సమయంలో ఏమైందంటే, మా అన్న బాగా చదివేవాడు, స్కూల్ ఫస్ట్ వచ్చేవాడు. మా అక్కేమో మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఉండేది. సో నేను, మా అన్నయ్య, మా అమ్మ నాన్న దగ్గర ఉండేవాళ్ళం. మా అన్న స్కూల్ ఫస్ట్ వచ్చేవాడు, బాగా చదువుతాడు కాబట్టి కంటిన్యూస్గా స్కూల్కి పంపించారు. అప్పట్లో గవర్నమెంట్ స్కూల్లే, ప్రైవేట్ స్కూల్లో ఏం లేవు. మా అన్న బాగా చదువుతున్నాడు. సో నేను సరిగ్గా చదవను అంటే పాస్ అవుతాను, కానీ స్కూల్ ఫస్ట్ అయితే వచ్చేవాడిని కాదు మా అన్నలాగా. అందుకని నన్ను ఏం చేశారంటే, కొంత సమయం అంటే హాఫ్ డే స్కూలు, హాఫ్ డే గేదెల పని పెట్టారు నాకు. హాఫ్ డే స్కూలు, హాఫ్ డే గేదెల దగ్గరికి వెళ్ళేవాడిని. ఒక్కోసారి మా అమ్మ మా నాన్న తీసుకెళ్ళేవాళ్ళు గేదెల్ని. అంటే ప్రతిరోజు 4 గేదెలను మేపడానికి ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి మా ఇంట్లో. పొలంలో పని ఉన్నప్పుడు మా అమ్మ నాకు ఆ డ్యూటీ వేసేదన్నమాట. సో ఆ విధంగా చూస్తే మా అన్న బాగా చదివాడు, స్కూల్ ఫస్ట్ వచ్చాడు. స్కూల్ ఫస్ట్ వస్తే ఏం చేస్తారంటే, ఆ యొక్క స్కూల్లో గోడ మీద ఎవరెవరు స్కూల్ ఫస్ట్ వస్తే ఆ ఈరి వేసేసి వాళ్ళ పేరు రాసేసి వాళ్ళ మార్కులు వేస్తారు అక్కడ. అట్లా మా అన్న మార్కులు కూడా వేశారు. తర్వాత నా వంతు 10th క్లాస్ వచ్చినప్పుడు మా అన్న ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయాడు. నేను 10th క్లాస్లోకి వచ్చినప్పుడు నా పేరు ఎట్లాగైనా ఇక్కడ ఉండాలి అని అనుకునేవాడిని మనసులో, కానీ సరిగ్గా చదివేవాడిని కాదుగా. అప్పుడు ఏమనిపించిందంటే, మా క్లాసులో ఏంటంటే అమ్మాయిలు బాగా చదివేవాళ్ళు, అబ్బాయిలు అంతా అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళు అనమాట.
సో ఎట్లన్నా మనం బాయ్స్లోనే స్కూల్ ఫస్ట్ రావాలి అని మేమందరం అనుకొని, అప్పుడు అది పల్లెటూరు, మా ఊర్లోనే స్కూల్ ఉండేది, హై స్కూలు. మా ఊరి వాళ్ళే ఆ యొక్క స్కూల్లో ఎక్కువ మంది పనిచేసేవాళ్ళు. చివరికి అటెండర్ కూడా మా ఊరు అతనేనమాట. అతని దగ్గరికి వెళ్ళేసి మాట్లాడితే, స్కూల్ అంతా అయిపోయినప్పుడు ఎగ్జామ్స్కి ముందల మాకు పేపర్ లీక్ చేసేవాడు. క్వశ్చన్స్ చెప్పేవాడు అనమాట. ఓపెన్ చేసేసి క్వశ్చన్స్ అన్నీ చెప్పేస్తే మేము రాసుకొని వచ్చేసి వాటి వరకే ప్రిపేర్ అయ్యి మేము ఫస్ట్ వచ్చేవాళ్ళం. అట్లా చదవటం మొదలుపెట్టి వచ్చేటప్పటికి ఆఫర్లీ వచ్చేటప్పటికి పేపర్లు ఇవ్వటం మానేశాడు మాకు. అప్పుడు దాకా స్కూల్ ఫస్ట్ వచ్చాము, పేపర్లు ఇవ్వకపోతే ఎట్లా అనేది వచ్చేసింది. ఇంకా అందుకని చదవటం మొదలు పెడితే అంటే నేను అన్యుడిగా ఉన్నప్పుడు కూడా దేవుడు, అంటే లోక జ్ఞానంతో ఉన్నాను అయినప్పటికీ దేవుడు కొంచెం కొంచెంగా ఆయన నడిపిస్తూ వచ్చాడు. తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ జరిగినాయి, చదివాను. కాకపోతే ఎప్పుడైనా ఏమంటారు, సత్యమేవ జయతే అన్నట్టుగా అమ్మాయిలే ఫస్ట్ వచ్చారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదివారు కదా. నేను సెకండ్ వచ్చాను, క్లాస్లో సెకండ్ వచ్చాను. నాకు ఆ అమ్మాయికి ఒక 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఆ అమ్మాయి పేరు వచ్చేసింది పైన. ఇంకేటి వీడు కూడా బాగానే చదువుతున్నాడు, స్కూల్లో సెకండ్ వచ్చాడు అని చెప్పేసి ఏం చేశాడంటే, మా నాన్న అప్పటిదాకా తెలుగు మీడియం అయితే ఇంటర్మీడియట్ ఒక రెసిడెన్షియల్ కాలేజీలో తీసుకెళ్ళి పడేశాడు. మా అన్న ఏం చేశాడు, రెసిడెన్షియల్ కాలేజీలో వేస్తే హోమ్ సిక్ అని పారిపోయి ఇంటికి వచ్చి తను ఆ స్టడీస్లో ఆఫ్ ట్రాక్ అయ్యి ఇంటర్మీడియట్లో సబ్జెక్టులు పోయి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది. అయ్యో మా అన్న జీవితం ఎట్లా అయిపోయింది, నేను ఎట్లాగట్లా ఉండేసి హాస్టల్లో ఉండి చదువుకుందామని ట్రై చేశాను. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చెప్తుంటే ఏం అర్థమయ్యేది కాదు. అయినప్పటికీ ఫస్ట్ బెంచ్లో కూర్చొని ఎట్లన్నా నేర్చుకోవాలని కూర్చొని వాళ్ళు చెప్పేది వింటూ నిద్రపోయామండి ఫస్ట్ బెంచ్లో. అట్లా ఒక 4 రోజుల పాటు అట్లా జరిగింది. తర్వాత ఎగ్జామ్స్ పెడితే అన్ని 3, 4 వచ్చినాయి. స్కూల్ నుంచి ఆ కాలేజీ నుంచి లెటర్ వెళ్తే మా నాన్న వచ్చాడు. ఏంటంటే నాకు అర్థం కావట్లేదంటే, సరే చూడు, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చావు కదా, మీ అన్నలాగా నువ్వు కూడా కెరీర్ పాడు చేసుకోవద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు మా నాన్న. చదివాను, బాగానే వచ్చినాయి మార్క్స్, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంజనీరింగ్ ఎంసెట్ ఎగ్జామ్ రాశాను. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఫస్ట్ అటెంప్ట్లోనే షార్ట్ టర్మ్లోనే నాకు ఇంజనీరింగ్ సీట్ వస్తుంది అని కాన్ఫిడెంట్గా ఉన్నాను. నాకు వచ్చిన ర్యాంకు 10,000, 1999లో 10,000 వచ్చింది. అది ఇక్కడ ఇప్పుడంటే అందరం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సీట్స్. అప్పుడు ఏంటంటే ఇక్కడ మసాబ్ ట్యాంక్ దగ్గరకు వచ్చేసి అప్పుడు ఏదైతే వేకెన్సీ ఉందో చూసుకొని అది అప్లై చేసుకోవాలంటే ఇంజనీరింగ్ సీట్. ఫస్ట్ టర్మ్ అంటే అది 2 రకాలుగా జరిగిద్ది. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, అంటే ఓసీల్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, తర్వాత ఆ కేటగిరీ వైజు మార్కులు చూసుకొని వాళ్ళని పిలుస్తారన్నమాట. దాదాపుగా ఫస్ట్ అయిపోయింది కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్లో పిలిచారన్నమాట. అంటే ఆల్మోస్ట్ 6 months ఇంటి దగ్గర ఖాళీ ఉన్నా. సేమ్ మళ్ళీ డ్యూటీ వేసాడు మా నాన్న, నాకు గేదెలను తీసుకెళ్ళి మేపుకొని రా అని. లేకపోతే అన్నాడు, ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, డిగ్రీ వెళ్ళి నువ్వు ఆ యొక్క జేకేసీ కాలేజ్ అంటారు, కొంచెం ఫేమస్ కాలేజ్ గుంటూరులో, అక్కడ నేను నీకు సీటు మాట్లాడి వచ్చాను, నువ్వు వెళ్ళి ఆ డిగ్రీలో జాయిన్ అవ్వు అంటే, చదివితే ఇంజనీరింగ్ చదువుతా, లేకపోతే నేను ఇంటి దగ్గర ఉండి గేదెలు కాసుకుంటా, అవసరమైతే మరొకసారి నేను ఎంసెట్ ర్యాంక్ కోసం ట్రై చేస్తా అని చెప్పేసి ఇంటి దగ్గర 6 నెలలు ఉంటే సరే నీ ఇష్టం అని చెప్పి గేదెల దగ్గర పంపించాడు మా నాన్న. దేవుడి కృప వల్ల ఏంటంటే సెకండ్ టర్మ్లో నా ర్యాంక్కి సివిల్ ఇంజనీరింగ్లో ఒకే ఒక్క ఫ్రీ సీట్ ఉంది, ఒకే ఒక్క ఫ్రీ సీట్. అప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఫ్రీ సీట్ అంటే 5,000 రూపాయలు, పేమెంట్ సీట్ అంటే 45,000 కట్టాలి. నాకేమో మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలని ఇష్టం, అక్కడేమో ఫ్రీ సీటు సివిల్ది ఉంది. సివిల్ది ఉంటే కౌన్సిలింగ్ దగ్గరకు వచ్చినప్పుడు మా నాన్న వైపు తిరిగి, నాన్న మెకానికల్ 45,000 అంట, కడతావా అన్నట్లు చూస్తే, మా నాన్న నా దగ్గర అంత డబ్బులు లేవురా అన్నాడు. 5,000కి ఏ సీటు ఉంటే ఆ సీటు తీసుకో అన్నాడు. అప్పుడు సివిల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యా. మంచి కాలేజీలో వచ్చింది సివిల్ ఇంజనీరింగ్లో ఫ్రీ సీటు. ఫస్ట్ ఇయర్ ఏంటంటే అప్పట్లో అందరికీ కామన్ సబ్జెక్టులు, అందరు ఇంజనీరింగ్లు మొత్తానికి ఒకటే సబ్జెక్ట్స్ ఉంటాయి, అందరినీ కలుపుకోవాలి కూర్చోబెడతారన్నమాట. అంటే అందరూ ఈసీ వాళ్ళు, ఐటీ వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ ఒకే చోట ఉంటారన్నమాట, సిఎస్సి వాళ్ళు వీళ్ళందరూ. తర్వాత చూస్తే అంటే నాకు దేవుడు ఎప్పుడు 2వ ర్యాంక్ ఇవ్వడానికి అలవాటు చేశాడనమాట. బాగా చదివాను సివిల్లో కూడా, మళ్ళీ సివిల్లో కూడా సెకండ్ పొజిషనే వచ్చింది. అక్కడ కూడా బాగా చదవడానికి కారణం ఏంటంటే, బాగా చదివితే ఆ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కామన్ కాబట్టి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎవరైతే వేరే బ్రాంచ్ల్లో డిటైన్డ్ అవుతారో
ముందలకి వెళ్ళలేకుండా ఆబ్సెంట్ అయ్యి లేకపోతే ఫెయిల్ అయ్యి సెకండ్ ఇయర్కి ఎంట్రీ లేని వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళ సీట్లు వీళ్ళు తీసుకోవచ్చు ర్యాంకుల ప్రకారం ఎవరైతే ఎక్కువ మార్కులు వచ్చారో. నాకు ఎట్లన్నా కానీ మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలని గట్టిగానే ట్రై చేశాను. కాకపోతే నాకన్నా ఒకడు ముందల 3 మార్కులతో ఎక్కువ వచ్చినాయి వాడికి. డిటైన్డ్ అయిన కోటాలో చూస్తే మెకానికల్ ఇంజనీరింగ్లో అతను వెళ్ళి జాయిన్ అయిపోయాడు. నాకేమో సివిల్ అస్సలు ఇష్టం లేదు, నేను ఏదో కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బిహేవ్ చేసేవాడు. నాకు సివిల్ ఇంజనీరింగ్ వద్దు అన్నట్లుగా బిహేవ్ చేసేవాడు. దీని నుంచి అసలు ఈ బ్రాంచ్ నుంచి మారాలని చెప్పేసి ట్రై చేస్తే కెమికల్ ఇంజనీరింగ్ మాత్రం ఉందన్నాడు. అది అప్లై చేసుకున్నాను, ఓకే అయిపోయింది. మొట్టమొదటి రోజు క్లాసులోకి వెళ్దామని అట్లా ఒక 10 minutes లేట్గా క్లాస్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఉన్న హెచ్ఓడి క్లాస్ స్టార్ట్ చేశాడు. అయ్యయ్యో, నేను క్లాస్ స్టార్ట్ చేసేసాడు, పోతే తిడతాడు. మొట్టమొదటి రోజే ఎందుకు తిట్టించుకోవటం, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. తిట్టించుకున్నామంటే ఇక కథ నెక్స్ట్ 3 సంవత్సరాలు మనకు తిట్లు పడతాయి అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసి గ్రౌండ్లో కూర్చున్నా. దేవుడు అన్యున్న నాయాళ్ళు కూడా కృప చూపుతూ ఒక మంచి కబురు పంపించాడు అన్నమాట. క్రికెట్ గ్రౌండ్లో కూర్చొని ఆ యొక్క క్రికెట్ చూస్తూ కూర్చుంటే నాకన్నా 3 మార్కులు ఎక్కువ వచ్చిన వాడి దగ్గరకు వచ్చి, అరే మెకానికల్ సీట్లో ఇంకొకటి ఫ్రీ ఉందంట, నేను రమ్మంటున్నాడు సారు అంటే వెళితే నాకు ఏదైతే 45,000 దేవుడు అంటే మా నాన్న కట్టలేనంటే దేవుడు అదే సీటు నాకు 5,000కి 2వ సంవత్సరంలో ఇచ్చాడన్నమాట. దాదాపుగా అప్పటికి 3-4 నెలలు మెకానికల్ ఇంజనీరింగ్లో క్లాసెస్ కూడా అయిపోయింది. అయినప్పటికీ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యాను నేను. తర్వాత మంచి మార్కులతో బయటకు వచ్చాను. ఆ యొక్క ఇంజనీరింగ్ చదివే టైంలో అప్పటికి కూడా అన్యుడిగానే ఉన్నాను. కానీ మా ఇంట్లో మొట్టమొదటి రక్షణ పొందింది మా అక్క. మా అక్క ఏంటంటే, మా అక్క మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉన్నారు ఆమెకి 2. ఆ సమయంలో ఏంటంటే ఆమెకి కీళ్ళ వాతం వచ్చింది, కీళ్ళన్నీ పట్టుకుపోతాయి. కనీసం ఇట్లా వాటర్ బాటిల్ కూడా లేకపోతే గ్లాస్ కూడా ఎత్తలేని తాగలేని స్థితికి వెళ్ళిపోయింది. ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారు, ఆయుర్వేద మెడిసిన్ వాడుతున్నారు. దాదాపుగా 1 సంవత్సరం పాటు ఆమె పెయిన్ అనుభవిస్తూ వస్తుంది. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు, అక్కడ ఒక ఆంటీ ఉన్నారు, ఆమె దేవుణ్ణి నమ్ముకున్నవాడు. ఆవిడొచ్చి, అమ్మ నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకో, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అంటే, మా అక్కంది, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు మాకు, వాళ్ళే స్వస్థపరచలేరు, ఈయనేమో స్వస్థపరుస్తాడు అంటే, సరే 3 రోజులు ప్రార్థన చేసుకో, నువ్వు స్వస్థపరిస్తే దేవుణ్ణి నమ్ముకో, లేదంటే వదిలేయి అని చెప్పేసి వెళ్ళిపోయి. ఏందో తెలియదు కానీ ఒక పాత బైబిల్ మా అక్కోళ్ళ ఇంట్లో మొచ్చు మీద పెట్టడం జరిగింది. ఆమె ఆ బైబిల్ తీసుకొని మొట్టమొదటిసారిగా ఆ బైబిల్ పట్టుకొని వచ్చి రాదని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. మా బావకు చెప్పింది, దేవుడు కానీ నన్ను స్వస్థపరిస్తే నేను విగ్రహారాధన చెయ్యను, క్రైస్తవురాళ్ళనిగానే ఉంటాను అని చెప్పేసింది. నువ్వు బాగుపడటము, నువ్వు స్వస్థపరచడమే కావాలి నాకు, నీ ఇష్టం అన్నాడు మా బావ. 3 రోజుల్లో 1 గంట పాటు మోకాళ్ళ తండేసి ప్రార్థన చేసే స్టేజ్కి వెళ్ళిపోయింది మా అక్క. కీళ్ళ వాపులు అన్నీ పోయినాయి, దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత కానీ మేము అనుకునేది ఏంది, అన్యులుగా ఉండి ఇంగ్లీష్ మెడిసిన్ ఆయుర్వేద మెడిసిన్ వాడుతున్నాం కదా, తగ్గిపోయి ఉంటుందిలే, లోక జ్ఞానం మిడిమిడి జ్ఞానం అట్లా ఆలోచించేవాడు. మా అక్క బాప్తిజం పొందింది, మా గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆయన మా ఏళ్ళ కూడా దేవుడు కార్యాలు చేయడం మొదలుపెట్టేశాడు. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చిన తర్వాత నేను ఎంటెక్ చేసి ఒక మంచి టీచర్గానో లెక్చరర్గానో సెటిల్ అవ్వాలి అని అనుకునేవాడిని నేను. అప్పట్లో గేట్ ఎగ్జామ్ అని అంటారు, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. అది రాస్తే 89% వచ్చింది. దానికి మంచి కాలేజీలో ఎంటెక్ చేయడానికి సీట్లు రావు, 89 వచ్చిన 95 అట్లా వస్తే మంచి కాలేజీ ఐఐటీస్లో వస్తుంది అనమాట. అప్పుడు ఒక నెల పాటు కాదు, 1 సంవత్సరం పాటు మా అక్కోళ్ళ ఇంట్లో ఉండి డిగ్రీ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా వర్క్ చేశాను నేను. చేస్తే అప్పుడు మా అక్క నా గురించి ప్రార్థన చేస్తూ ఉంటే నేను అనేవాడిని, ఏంటో నీ ప్రార్థన, చూడు ఎంటెక్ చేయాల్సిన వాడిని డిగ్రీ కాలేజీలో ఈ డిగ్రీ పిల్లలకి పాఠాలు చెప్పుకుంటా బతికేస్తున్నాను నేను, వాడిచ్చే 4,000 తీసుకొని బతికేస్తున్నాను, ఇది కనీసం ఒక 20,000 తీసుకోవాలి చెయ్యి అని నేను అనేవాడిని మా అక్కతో. మా అక్క నా గురించి ప్రార్థన చేస్తూ ఉండేది. తర్వాత ఆ డిగ్రీ కాలేజీలో రిజల్ట్స్ బాగా వచ్చినాయి, అందరికి మంచి మార్కులు వచ్చినాయి. ఫిజిక్స్ నేను చెప్తే అంటే 95 మార్కులు వచ్చినాయి డిగ్రీ వాళ్ళకు కూడా, అవుట్ ఆఫ్ 100 అందరూ పాస్ అయ్యారు.
కాకపోతే నేను ఎంటెక్ కోసం ట్రై చేస్తున్నాను. ఆ కాలేజీ వాళ్ళు ఏం చేశారంటే వేరే ఫిజిక్స్ లెక్చరర్ని తెచ్చుకున్నారు. అయ్యా నువ్వు మధ్యలో మానేసి మళ్ళీ ఐఐటీకో దేనికి వెళ్ళిపోతే మేము ఇబ్బంది పడిపోతాం అని చెప్పేసి వాళ్ళు ముందర వేరే అతన్ని తెచ్చేసుకున్నారు. 6 నెలలు జాబ్ లేకుండా ఇంట్లో ఉంటే మా అక్క నా గురించి ప్రార్థన చేసింది. అప్పుడు మొట్టమొదటిసారి నాకు ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. జాబ్ వస్తే మా అక్కతో ఒకటే మాట అన్నా, అక్క నువ్వు ప్రార్థన చేశావు, మీ దేవుడు తంతే నేను వచ్చి గారెల బుట్టలో పడ్డాను అక్క అని చెప్పాను. అంత మంచి జాబ్ వచ్చింది నాకు. ఇంకా తర్వాత ఎంటెక్ చేయడం అవన్నీ వదిలేశాను, ఎందుకంటే ఆర్థిక సమస్యలు అవన్నీ ఉన్నాయి. కానీ అయినప్పటికీ దేవుణ్ణి నేను నమ్ముకోలే. ఆ విధంగానే లోక జ్ఞానంలో పడిపోయాను. నేను ఫాస్ట్గా ఎదిగేయాలని చెప్పేసి ఇండియా మొత్తం తిరిగేయటం, ఫారిన్ ట్రిప్లు వెళ్ళిపోవటం, ఎక్కువగా టెక్నాలజీ గురించి తెలుసుకోవటం, ఆ మెకానికల్ ఫీల్డ్లో బాగా ఎదిగిపోవాలి. ఎందుకంటే నా పక్కన ఉన్న వాళ్ళందరూ మెకానికల్ చదివి కూడా వాళ్ళు సాఫ్ట్వేర్లోకి వెళ్ళి లక్షల శాలరీలు తీసుకుంటున్నారు. వాళ్ళందరికన్నా నేను ఇండియాలో ఉండే ఎక్కువ సంపాదించాలి, నేను బాగా ముందరికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఎక్కువగా ప్రయాసపడేవాడిని. ఇది ఎట్లానే లోక జ్ఞానంలో పడి ప్రయాసపడేవాడిని. తర్వాత మా బావగారు చనిపోతే నేను మా అక్క వాళ్ళ పెద్దమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. తాను చర్చికి వెళ్ళేది, నేను చర్చికి వెళ్ళేవాడిని కాదు. మా అక్క చర్చికి వెళ్తుంది, మా అక్కకి 2 అమ్మాయిలు, వాళ్ళిద్దరూ చర్చికి వెళ్తారు. మా బావగారు చనిపోయిన కాడి నుంచి వాళ్ళు కూడా నాతో పాటే ఉండటం మొదలుపెట్టారు. ఎందుకంటే మా అక్క క్యాన్సర్ వస్తే, తర్వాత క్యాన్సర్ వచ్చింది తనకి, దాదాపుగా 50 రోజులు ఇక్కడ అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందింది. దేవుడి కృప వల్లే, ఎక్కువ డబ్బులు ఖర్చు కూడా కాల. 50 రోజులు కీమోథెరపీ రేడియేషన్ ద్వారా స్టేజ్ 3 క్యాన్సర్ నుంచి తను బయటపడి సర్వైవ్ అయ్యింది దేవుడి కృప వల్ల. అందుకని కొంచెం నేను కన్సర్న్డ్గా ఉండేవాడిని మా అక్క తరపున. అయ్యో బావగారు లేరు, తను కూడా క్యాన్సర్ పేషెంట్, వీళ్ళ భవిష్యత్తు ఎలా అని. 5 పిల్లలను కూడా నేనే చదివించాను. మా అక్క కూతురు నేను చేసుకున్నాను. మా పెళ్ళి 2014లో అయిందనమాట. 2011లో అయింది పెళ్ళి, డిసెంబర్ మంత్లో. తర్వాత మేము విజయవాడలోనే ఉన్నాం. తర్వాత మా అక్క వాళ్ళు ఎప్పుడు చెప్తానే ఉంటాడు, క్రీస్తుని నమ్ముకో, పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తేనే మనిషికి పాప విమోచన, ఆ రక్తాన్ని దేవుడే చిందించాడు, నీ పాపాలు పోవాలంటే నువ్వు క్రీస్తుని నమ్ముకోవాలి అంటే, మాకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎవరో ఒకరు రక్షిస్తారులే అన్నట్లుండేది నా బిహేవియర్. కానీ ఏదైతే జ్ఞానం కోసం పరుగులెట్టానో అదే జ్ఞానంలో అదే సమస్యలో చిక్కుని ఉన్నప్పుడు విలువల్లాడిపోయాను నేను. ఆ సమస్య నుంచి బయటకు రాలేక, బయటకు చెప్పుకోలేక, అటు ఎదగలేక ఆగిపోయిన స్టేజ్లో మా అక్కతో మాట్లాడుతూ వచ్చా, ఇది నా పరిస్థితి అంటే, దేవుణ్ణి నమ్ముకో, దేవుడే నీకు సహాయం చేస్తాడు అంటే. మా అక్క వాళ్ళందరూ సండే చర్చికి వెళ్తే ఒకరోజు బలవంతం మీద మోకరించబోయాను. బలవంతం మీద అంటే నాకు అటు మోకరించాలని లేదు, అట్లని నిలబడి ఉండాలని లేదు. ఫస్ట్ టైం మోకరిద్దాము, దేవుడు నాకు సహాయపడతాడేమో, నా ఎదుగుదలకి అవకాశం ఇస్తాడేమోనని మోకరించిపోతూ ఉంటే వెనకెవరు పట్టుకొని లాగినట్టుగా ఉంటుంది నాకు. అయినప్పటికీ కూర్చొని మోకరించి ప్రార్థన చేశా. నాకు కనీసము ఆ చర్చిలో ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు. ప్రార్థన చేసుకున్నాను. తర్వాత మా అక్క చెప్పాను, మా అక్క ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. పాస్టర్ గారు వచ్చారు, నాకు ఒక చిన్న బైబిల్ ఇచ్చాడు, ఆయన ప్రార్థన చేశాడు. ఒకరోజు 31st నైట్ వచ్చి వాగ్దానాలు ఇస్తారు తీసుకోమంటే వెళ్ళాను నేను. వెళితే ఇట్లా ఆడవారు సపరేట్, మగవారు సపరేట్ కూర్చుంటారు కదా, అది నాకు తెలియదు. పోయి మా అక్క పక్కన పోయి కూర్చున్నాను నేను. మా అక్క అంది, ఇక్కడ కూర్చోకూడదురా, ఆడిపోయి కూర్చో, మగవాళ్ళలో ఉంది. ఇంకా లేచి వచ్చి ఇటు కూర్చున్నాను అన్నమాట. కూర్చుంటే తర్వాత వాగ్దానం తీసుకున్నాను. తర్వాత ఫస్ట్ టైం మార్చిలో 2014లో మార్చిలో నేను చర్చికి వెళ్ళాను. తర్వాత 6 months లోపల నేను బాప్తిజం తీసుకున్నాను 2014లోనే. తర్వాత దేవుని వైపు తిరిగాను. దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. మొట్టమొదటిసారి బాప్తిజం నేను, నా వైఫ్, మా యొక్క మరదలు, ముగ్గురు ఒకేసారి బాప్తిజం తీసుకున్నాం. అందుకని మేమేంటంటే స్తుతి కూడిక, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకుందాం అని అనుకుని, రేపు పెట్టుకుందాం అని అనుకుంటే అందరికీ చెప్పేసాము, రేపు పెట్టుకుందాం అనుకున్నాం. కానీ మార్నింగ్ లేచేటప్పటికి విపరీతంగా వర్షం. అయ్యో ఇంతగా తుఫాన్లాగా వచ్చేస్తున్న వర్షం.
ఏంటని క్యాలెండర్ వాక్యం చూస్తే దేవుడు అన్నాడు, మీకు తోడుగా ఉన్నాడు, మీరు భయపడవద్దు, దిగులు పడవద్దు. దాదాపుగా 9 అయ్యేటప్పటికి వర్షం వెలిచిపోయింది, మొత్తం నార్మల్ అయిపోయింది అనమాట. అంటే దేవుడు మాట్లాడుతూ స్టార్ట్ చేశాడు. నేను కూడా దేవుడిని నమ్మటం, బిలీవ్ చేయటం స్టార్ట్ చేశాను. ఇక దీంట్లోకి వచ్చిన కాడి నుంచి జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టాను. నా పక్కన ఉన్న వాళ్ళు కూడా వాక్యం చేయటం మొదలుపెట్టాను. అంటే ఆ చిన్న చిన్న జ్ఞానంతోనే, నేను నేర్చుకునే దానితోనే చదవటం మొదలుపెట్టాను. ఎవరైనా నా ఫ్రెండ్స్ అన్యులు ఉంటే వాళ్ళు ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదరా, ఏంటి అప్పుడే అలా మారిపోయావు, అప్పుడే క్రైస్తవంలో దిగిపోయావు, దేవుడి గురించి చెప్తున్నావు మాకు అంటూ వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్లు అడిగేవాళ్ళు. అరే, మందిరానికి వెళ్తా మాంసం తింటే తప్పు కాదా అని అడిగాడు. మందిరానికి వెళ్తా మాంసం తింటే తప్పు కాదా? మేము గుడికి వెళ్ళేటప్పుడు మాంసం తినకుండా వెళ్తాం కదా అని అన్నాడు. ప్రభువా, ఈ ప్రశ్నకు నాకు ఆన్సర్ చెప్పడం రాదు, నువ్వే చెప్పాయి అని మౌనంగా ఉన్నాను. తర్వాత నేను నా కొలీగ్, అంటే మేము ఆఫీస్ రిలేటెడ్ టూర్ వెళ్ళినప్పుడు ఏంటంటే హోటల్స్లో ఉంటాం. అక్కడ హోటల్లో భోంచేస్తున్నప్పుడు అతను ఆ మాట అన్నాడు. తర్వాత రూమ్కి వెళ్ళినప్పుడు మేము ఇద్దరం ఒకటే రూమ్లో ఉన్నాం. ప్రార్థన చేసుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నాకు రిఫరెన్స్ ఇప్పుడు సడన్గా గుర్తులేదు, కానీ ఆయన మాట్లాడేది ఏంటంటే, బయట నుంచి లోపలికి వెళ్ళేది ఏది అపవిత్రమైనది కాదు, లోపల నుంచి బయటకు వచ్చేది అపవిత్రమైనది అని మాట్లాడుతూ వచ్చాడు. అది జారత్వము, దొంగతనము, మన ఆలోచనలు, ఇవి అపవిత్రంగా ఉంటాయి. మనిషిలో నుంచి బయటకు వచ్చేవి అపవిత్రంగా ఉంటాయి, కానీ మనిషి భుజించే వాటికి అపవిత్రత ఉండదు అని మాట్లాడితే అతనికి చెప్పాను. అంటే దేవుడు జీవం గల దేవుడు, మాట్లాడే దేవుడు, మనకు జ్ఞానం చాలనప్పుడు అడిగితే సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. అట్లా అన్ని విషయాల్లో సహాయపడుతూ వచ్చాడు. ఆ యొక్క మందిరంలో కూడా చిన్నగా వాడబడుతున్నాడు. అంటే సువార్త చెప్పేటప్పుడు ఆ యొక్క బుక్ చూసి వచనాలు చదువుకుంటే వెళ్ళే బ్యాచ్కి నాకు ఇచ్చారన్నమాట. బుక్ చూసి చెప్పడం అయితే చెప్తా ఉండేవాడిని. ఒకరోజు సడన్గా పిలిచి ఒక చోట ఆపేసి, సువార్త జరుగుతున్నప్పుడు నువ్వు చెప్పు అన్నాడు. మైకి తీసుకొని చెప్తా ఉంటే కాళ్ళు వణికిపోతున్నాయి, నోరంతా తడబడిపోతున్నాయి, నత్తిగా మాట్లాడేసేస్తున్నాను. భయం అయిపోయింది అసలు. అందరూ చూసి నవ్వుకుంటున్నారు. ఇంకా ఎట్లకట్లా ముగిచ్చేసా సువార్త. పాస్టర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ సువార్త అయిపోయి లోపలికి వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, ఎందుకు అట్లా భయపడుతున్నావు, ప్రార్థన చేసుకో, అవన్నీ నీ బుర్రలోకి ఎక్కించుకో, చూసి చదవటం మానే చదువుతున్నావు, కానీ అవన్నీ ఏ విధంగా సువార్త చెప్పాలో అవన్నీ నేర్చుకో, రాసుకో, 10 సార్లు చదువుకో అని చెప్పాడు ఆ బ్రదర్ పాస్టర్ గారు. అలానే ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత కొన్ని రోజులకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. హైదరాబాద్లో ఉన్నాము. ఆ తర్వాత దేవుడు మాట్లాడితే పూణే వెళ్ళాము. లాస్ట్ ఇయర్ పూణేలో ఉన్నాం, అంటే 2 years బ్యాక్. పూణేలో ఉన్నప్పుడు అక్కడ నాకు హిందీ వచ్చు, ఎందుకంటే నేను ఇండియా మొత్తం తిరిగేసాను జాబ్లో. మా ఇంట్లో వాళ్ళకి హిందీ రాదు. వాళ్ళకి అందరికీ ఏంటంటే, అప్పటి వరకు మేము ఇండివిజువల్ హౌస్ తీసుకొని ఉన్నాం. ఒకసారిగా సొసైటీ అంటే అపార్ట్మెంట్లో ఒక 100 ఫ్లాట్స్ ఉంటే అది ఒక సొసైటీ లాగా ఉంటుంది అనమాట. అక్కడ ఒక ప్రెసిడెంట్, వీళ్ళందరూ ఉంటారు. మా నాన్న రక్షణ పొందాడు. మేము ప్రార్థన చేస్తే ఆయన వెళ్ళి అక్కడ ఆయన వచ్చి రాని తెలుగులో, అంటే వచ్చి రాని హిందీ తెలుగు మిక్స్ చేసేసి అక్కడ వాళ్ళకి సువార్త చెప్పాడు. ఒకళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం తెలుగు వచ్చిన వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారంటే కంప్లైంట్ చేశారు, ఇక్కడ క్రైస్తవ్యం గురించి చెప్తున్నారు అని చెప్పేసి. పూణేలో మేము ఉంటే 6 నెలలు అయింది అప్పుడే వెళ్ళి. మేము ఇల్లు మారాలంటే అంత ఈజీ కాదు. వాళ్ళు వచ్చేసి కంప్లైంట్ చేస్తే వాళ్ళందరూ నన్ను పిలిచి కూర్చోబెట్టి, 1 నెల రోజుల్లో మీరు ఈ సొసైటీ వదిలేసి వెళ్ళిపోవాలి అని అన్నారు. అంటే ఆ జాబ్లో దాదాపుగా నేను 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఆ కంపెనీ వాల్వో కంపెనీ అనమాట. వాల్వో బస్సెస్ తెలుసు కదా మీకు. దాంట్లో నేను టెక్నికల్ సపోర్ట్ చేశాను, ఏరియా సర్వీస్ మేనేజర్గా చేశాను, రీజనల్ సర్వీస్ మేనేజర్గా చేశాను. ఆ వాల్వో కంపెనీలో చేస్తున్నాను. నేను చేస్తున్నప్పుడు 1 నెలలో మీరు ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోండి అంటే బాగా బాధేసింది. అప్పుడు బాధేస్తే ప్రార్థన చేసుకుంటే దేవుడు అన్నాడు, 3 నెలల్లో మీరు మీ యొక్క సొంత వారి దగ్గరికి వెళ్తారు అని. అప్పుడు 18 సంవత్సరాలు చేసిన జాబు, సొంత వారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ జాబ్ మానేయాలి. అప్పుడు జాబ్ ఎతకడం మొదలుపెట్టాను. దేవుడి కృప వల్ల వాల్వో కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్లో నాకు జాబ్ వచ్చింది. ఒక డీలర్ దగ్గర యాజ్ ఏ జిఎంగా వచ్చిందనమాట. వాళ్ళకి చెప్పాను, 3 నెలలు నాకు టైం ఏంటి, ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం, 1 నెల రోజుల కోసం మానేసి వెళ్ళాలంటే కష్టం అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని
అక్కడి నుంచి మేము వచ్చిన వారుగా ఉన్నాం ఇక్కడికి. లాస్ట్ ఇయర్ మేము ఇక్కడికి వచ్చాం, లాస్ట్ ఫిబ్రవరిలో. నేనేమో ఏప్రిల్లో వచ్చాను ఇక్కడికి. ఏప్రిల్లో వచ్చిన కాడి నుంచి దేవుడు పరిచర్యలో వాడబడుతున్నాను. ఎందుకంటే ఆ వాడబట్టడానికి కూడా దానికి ఒక రీజన్ ఉంది. మా అక్క వాళ్ళకి తెలిసిన అంటే ఫ్రెండ్ ఉంది, వాళ్ళు పాస్టర్గా వర్క్ చేస్తారన్నమాట. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయికి ఒక కళ వచ్చింది. ఏమొచ్చిందంటే వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగాలేక చనిపోయినట్లుగా. కొన్ని రోజుల్లో వాళ్ళ నాన్నగారికి అదే జరిగింది. ఇంకొక అతని గురించి కూడా కళ వచ్చింది. అతను కూడా యాక్సిడెంట్లో చనిపోయిన వాడుగా ఉన్నాడు. తర్వాత కళ ఎవరు వచ్చిందంటే నాది వచ్చింది. నన్ను కాఫిన్ బాక్స్లో పడుకోబెట్టి ఇంటి ముందర పెడితే అందరు ఏడుస్తున్నట్లుగా ఆమె కళ వచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి భయం వేసింది. 2 కళ్ళు వస్తే 2 జరిగినాయి. నెక్స్ట్ నీదేనా అన్నట్లు. ఎందుకంటే లోబడట్లా దేవునికి. నేను నా జ్ఞానంతో ఎప్పుడు పరిచర్య చేయమంటున్నాడు దేవుడు, వాక్యం చెప్పమంటున్నాడు. ఎందుకంటే నేను వాక్యం చెప్పడానికి వెళ్తే కాళ్ళు వణికిపోయి చేతులు వణికిపోయి చెప్పలేని స్థితి. చూసి చదవమంటే చదివేవాడిని కానీ చెప్పలేని స్థితి. నేను చెప్పలేను కదంటే దేవుడి జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది మా అక్క. అందుకని అది వచ్చిన కాడి నుంచి భయం వేసింది. సరే దేవుడు నడిపిస్తే చేస్తాను నేను పరిచర్య అని పరిచర్య చేయటం మొదలుపెట్టాను. గత 10 నెలలు కాదులేండి, 12 నెలలు అయింది. 1 సంవత్సరం నుంచి నేను పరిచర్యలో వాడబడుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దేవుడు ఒకసారి ఒక ఇన్సిడెంట్ మా ముందుకు తీసుకొచ్చాడు. 5 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. మేము ఇక్కడికి వచ్చాము, దిగాము పటాన్ చెరువులో. అక్కడ రెంట్ వచ్చేటప్పటికి 9,000. 6 నెలల తర్వాత ఏం చేశాడంటే 12,000 చేశాడు. 1,000 రూపాయలేమో మెయింటెనెన్స్ కానీ పెంచేశాడు. అంటే ఎంత పెంచినట్టు 9 నుంచి 13 చేసేసాడు ఒక్కసారి. ఏంది బాబు ఒక్కసారి 6 నెలలు కనీసం సంవత్సరం కాకుండా 4,000 పెంచేవేంది అంటే మనం ఏమన్నా బాండ్ రాసుకున్నామా అన్నాడు ఆయన, ఆ ఇంటి ఓనర్. ఆల్రెడీ ఒక చోట నుంచి మేము పూణేలో తరిమేస్తే జాబ్ మారి వచ్చాను. మళ్ళీ వీడు ఇదే మాట చెప్తున్నాడు. ఎందుకంటే దాదాపుగా నా ట్రాన్స్ఫర్ల వల్ల మేము 5-6 ఇళ్ళు మారామండి. విజయవాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి పూణే, పూణే నుంచి హైదరాబాద్, హైదరాబాద్లో మళ్ళీ ఒకసారి మారాలి. మనము ఎక్కడికన్నా టూర్ వెళ్దామంటే బ్యాగులు చదువుకోవడానికే మనకి ఇదైపోతుంది. ఇంటి సామాన్ అంతా ప్యాక్ చేయటం, మళ్ళీ ఓపెన్ చేయటం, ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఓపెన్ చేయటం, ఏసీలు బిగించుకోవటం, ఇవన్నీ చాలా కష్టంగా ఉండేది. బాగా బాధేసింది. ఏంటి ఇక్కడికి వచ్చినా ఇది తప్పట్లేదు. వీడికి 13,000 ఇద్దామా లేకపోతే మరొక ఇల్లు మారదామా? ఎందుకంటే పిల్లలు కూడా స్కూల్లో జాయిన్ అయిపోయారు, స్కూల్కి దగ్గరగా ఉంది. మారదామా అని అనుకుంటే దేవుడు మాట్లాడుతాడు, మీ సొంత ఇంటికి వెళ్తారు అని. అదేంటి మళ్ళీ ఇంకోసారి ట్రాన్స్ఫరా? ఎందుకంటే మా సొంత ఇల్లు విజయవాడలో ఉంది అని అనుకున్నాను. అనుకుంటే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, ఇక్కడే మీ సొంత ఇల్లు ఇస్తానని మాట్లాడుతూ వస్తే ఆల్రెడీ ఒక ఈఎంఐ కడుతున్నాను అక్కడ ఉన్న ఇంటికి. మళ్ళీ ఇక్కడ కట్టుకోవాలంటే అంత ఈజీ కాదు. ఇక్కడ ఇల్లంతా లక్షల్లో ఉంది, నా దగ్గర అంత బడ్జెట్ లేదు, నేను తీసుకోలేను అని మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పాను. వాళ్ళేమో ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. దేవుడు మాట్లాడుతున్నాడు, 3 నెలల్లో వీళ్ళు ఇల్లు మారిపోతారు అన్నట్లుగా. సరే నేను కూడా దేవుడి చిత్తమైతే ఇల్లు ఇస్తాడులే అని చెప్పేసి వెతకటం మొదలుపెట్టాను. అసలు దేవా ఎటువైపు వెళ్ళాలి? ఏ హైదరాబాద్ చాలా పెద్దది, ఎటువైపు తిరగాలి? అన్నెసరిగా టైం వేస్ట్ అయిపోద్ది నీ చిత్తం కాకపోతే అనుకుంటే మా అక్క అంది, ఏదైనా సూచన క్రియ అడుగురా అంది. నేనేమన్నా పెద్ద భక్తున్నా సూచన క్రియ అడగటానికి? ఆయన చిత్తమైతే ఆయనే నడిపిస్తాడులే అని కూర్చున్నాను. ఒకరోజు ఎట్లయినా వర్షం పడింది, రెయిన్బో కనిపించింది అనమాట. రెయిన్బో సరే ఇదేమన్నా సూచన క్రియ ఏమో అనుకొని అటు సైడ్ వెళ్ళాను. చూస్తే మాకు మా బడ్జెట్లో ఒక మంచి ఇల్లు దొరికింది. వెళ్ళగానే చూసి బాగా నచ్చేసింది. ఈస్ట్ ఫేస్ది 100 గజాల్లో డూప్లెక్స్ కట్టారన్నమాట. కింద హాలు, చిన్న బెడ్రూము, కిచెన్ ఉంది, పైన డబుల్ బెడ్రూమ్ ఉంది. బాగుంది, బడ్జెట్లో వస్తుంది అనిపిస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి చూస్తే అది తూర్పు ఫేస్ కదా. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ యొక్క యెహోషువ గ్రంథంలో ఈ యొక్క ప్రజలు తూర్పు దిక్కున వెళ్ళి హాయి పట్టణం మీద ఓడిపోయి వస్తారు. తూర్పు దిక్కున వెళ్ళి హాయి పట్టణం మీద ఓడిపోయి వస్తారు. ప్రభువా నచ్చిన ఇల్లు వద్దంటున్నావు అనుకుంటే మళ్ళీ తర్వాత చదివితే పశ్చిమ దిక్కున వెళ్ళి వాళ్ళు గెలిచి వస్తారన్నమాట. అయితే వెస్ట్ ఫేస్ దేవుని ఉందేమో చూద్దామని వెతుక్కుంటా ఉన్నాం. వెస్ట్ ఫేసి మాకు 2 నచ్చినాయి, ఒకటి అస్సలు నచ్చల. 3 ఉన్నాయి మొత్తం అక్కడ. ఒకటి అస్సలు నచ్చల, దాని పెయింటింగ్ నచ్చలా, ఇల్లు కట్టడం నచ్చలా, అస్సలు నచ్చల.
2 నచ్చినాయి. ప్రభువా ఏది తీసుకోవాలి మూడిట్లో అని అనుకుంటే ఏమైందంటే మా అక్కకి కొన్ని దర్శనాలు వస్తాయి, కొన్ని వినపడతా ఉంటాయి, అవి నిజంగా జరుగుతాయి అన్నమాట. తనకి మొబైల్లో 196 నంబర్ డైల్ చేస్తున్నట్టు వస్తూ ఉంది. 196 డైల్ చేస్తూ ఉంది, 196 అనే నంబర్. ఇదేంటి 196 అని చూపిస్తున్నాడు? 196. మక్కేదో తనకి కలిగిన బైబిల్ జ్ఞానంతో మొదలుపెట్టింది ఆలోచించడం. 6 అంటే మానవ సంఖ్య, 9 అంటే 9 నెలలు, 1 అంటే నీకు ఇంకో బిడ్డ ఇస్తున్నాడు రా దేవుడు అంది మా అక్క. ఆల్రెడీ 2 ఉన్నారమ్మా, ఇంకోళ్ళు ఎందుకు, వీళ్ళకే నేను సంపాదించలేకపోతున్నాను అంటే మరి 196 కనిపిస్తుంది కదా అంది. ఎందుకంటే ఆ టైంలో మా వైఫ్కి కొంచెం పీరియడ్ మిస్ అయినాయి అనమాట. అందుకనే అనుకుందేమో అనుకున్నా. తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు ఇళ్ళన్నీ మరొకసారి చూద్దామని వెళ్తూ ఉంటే మేము వెళ్ళే దారిలో 19 సిరీస్తో ఇల్లు స్టార్ట్ అయిపోయినాయి. 19 సిరీస్తో ఇల్లు స్టార్ట్ అయినాయి అంటే 190 సిరీస్తో ఇల్లు మొదలైనాయి. మేము వెళ్ళి ఒకసారి లాస్ట్ ఇల్లు చూసేసి ఇది అసలు బాగాలేదు కదా, మనం వద్దనుకున్నాం కదా అని ఆ ఇంటి వైపు చూస్తే దాని పక్కిల్లు 195 పక్కిల్లు, ఇది 196. మాకు ఇష్టం లేని ఇల్లు దేవుడు చూపిస్తూ ఉన్నాడు, ఇదే కొనుక్కోండి అని. 196. సరే ఇది ఇష్టం లేకపోయినా ఇదే తీసుకోమంటున్నాడు దేవుడు అని కూర్చున్నాము. అంత పక్కనంత పరిసరాలు చూస్తూ ఉంటే భయం వేసింది అసలు. ఎందుకంటే ఆ 196 ఇల్లు ఆ యొక్క ప్రహరీ గోడ పక్కన, అంటే ఆ కాలనీలో అది లాస్ట్ ఇల్లు, దాని పక్కన పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది, దాని పక్కన ఒక నీళ్ల గుంట ఉంటుంది, దాని పక్కన ఒక చిన్న కొండ ఉంటుంది, పాములు కూడా వచ్చేస్తాయి అనమాట ఇళ్లలోకి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ దక్షిణ దిక్కున నీళ్ల గుంట, నీ దక్షిణ దిక్కు అంటే హాయి పట్టణం మీదకి వెళ్ళిన తర్వాత అటు వాళ్ళు దాని గురించి వర్ణిస్తా దేవుడు చెప్తా ఉంటాడు. నీళ్ల గుండ గురించి, చిన్న కొండ గురించి, తర్వాత సమాధుల గురించి కూడా మాట్లాడుతూ వచ్చాడు. తీరా చూస్తే మా ఇంటి బెడ్రూమ్, మెయిన్ బెడ్రూమ్ ఇక్కడ ఉంటే దాని పక్కన ప్రహరీ గోడ, దాని పక్కన 3 సమాధులు. ఇంటిని ఆనుకొని మెయిన్ బెడ్రూమ్స్ పక్కన 3 సమాధులు, చిన్న బెడ్రూమ్ పిల్లల బెడ్రూమ్ పక్కన 3 సమాధులు ఉన్నాయి. మా ఇంటి గుమ్మంలోకి వచ్చేసి ఇట్లా ఎదురుగా చూస్తే ఒక సమాధుల తోట స్టార్ట్ అయింది. అంటే మేము ఇక్కడ నిద్రపోతే సమాధుల్లో ఉన్నవాళ్ళు ఆడ నిద్రపోతున్నారు. అది పరిస్థితి. దేవుడైతే ఇంటి నంబర్తో సహా ఇచ్చేశాడు. మా అక్కకి దర్శనంలో అది ఇష్టపడని ఆ పెయింటింగ్స్ కూడా చూపించేశాడు. అందుట్లో ఎట్లుంటుంది నీ ఇల్లు అని. ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని జరిపించాలా జరిపించకూడదా? దేవుడే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన కంప్లీట్గా సమాధులు, హాయిపట్నం మీద వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళందరినీ గుట్టగా వేసేసి వాళ్ళ మీద రాళ్ళు పరిచేస్తాడు సమాధుల్లాగా. పక్కన నీళ్ల గుండి గురించి మాట్లాడాడు, కొండ గురించి మాట్లాడాడు. దేవుడు 196 నంబర్ చూయించాడు. 70 లక్షల రూపాయలు పెట్టి అటువంటి ఇల్లు కొనుక్కోవాలా వద్దని మదనపడ్డాం. ఫస్ట్ టైం దేవుని చిత్తం 100% పక్కా తెలిసిన తర్వాత కూడా దేవుని చిత్తాన్ని జరిపించడానికి భయపడ్డాం మేము. ఎందుకంటే నేను ట్రావెల్ ఎక్కువ చేస్తూ ఉంటాను ఆఫీస్ రిలేటెడ్ వర్క్లో. ఇంట్లో మా అక్క, నా వైఫ్ వీళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. పక్కనే సమాధులు ఉన్నాయి అంటే వీళ్ళ ఇంట్లో అర్ధరాత్రి లెగవాలన్నా భయపడతారు. ఈ బెడ్రూమ్ పక్కనే, ప్రహరీ కూడా పక్కనే 3 సమాధులు ఉన్నాయంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? దేవుని చిత్తాన్ని జరిపించాలా వద్దని భయపడ్డాం. ఇంకేదైతే ఏమైంది, దేవుడు ఇంతగా మాట్లాడిన తర్వాత వెనుకంజ వేయకూడదని దాంట్లో దిగిపోయాం. లాస్ట్ నవంబర్లో గత 7 నెలలుగా ప్రశాంతంగా ఉంది. వాళ్ళు ఆడ నిద్రపోతున్నారు, మేము నిద్రపోతున్నాం. మమ్మల్ని కదిలిచ్చేవాళ్ళు లేడనమాట. ప్రశాంతంగా ఉంది. సో ఈ విధంగా మా యొక్క జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నేను కూడా మిడిమిడి జ్ఞానంతో ఆఫీస్ రిలేటెడ్లో తప్పిపోయినప్పుడు తన వైపు తిప్పుకున్నాడు దేవుడు. తన వైపు చూసి రక్షణ పొందేలాగా చేశాడు. తన యొక్క ప్రణాళిక ప్రకారము నా యొక్క అన్యునిగా ఉన్నప్పుడు కూడా నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. నాకు ఇష్టమైన మెకానికల్ ఇంజనీరింగ్ చదివేలాగా అత్యంత పేద స్థితి నుంచి కూడా నన్ను మంచి స్థితిలోకి నడిపించాడు. మంచిగా సెటిల్ అవడానికి కానీ దేవుని సేవలో వాడబట్టడానికి కూడా కృప చూపుతూ వస్తున్నాడు. ఆయన జ్ఞానంతో నింపుతూ వస్తున్నాడు. నేను కేవలం 11 నెలల నుంచే దేవుని పరిచర్యలో పులిపీఠం ఎక్కి వాక్యం చెప్తున్నాను. నాకు బైబిల్ స్టడీ తెలియదు, మీరు పాటలు పాడే పాటలు తెలియవు, ఏమీ తెలియదు నాకు. నేను అనుకుంటాను చిన్నపిల్లల మధ్య పరిచర్య చేసేటప్పుడు వీళ్ళు నాకన్నా సీనియర్స్ కదా అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళన్నీ పాటలు పాడగలుగుతారు, నేను అస్సలు పాడలేను. నాకు
వీళ్ళతో పాటు ఇక్కడ బ్రదర్స్తో పాటు నిలబడి పాటలు పాడినా కానీ పైన ఇక మనసులో పాడుకుంటాను కానీ బయటకు రాగం తీయలేను, ఏం చేయలేను, పాటలు కూడా రావు. అయినప్పటికీ దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడి యొక్క సేవలో వాడుకునేలాగా కృప చూపుతున్నాడు. ఇది నా చిన్న సాక్ష్యము. అంతే, దేవుని వలన ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన వైపు చూసి మనం కానీ అడుగులు వేస్తే. కానీ మనం ఎన్నోసార్లు భయపడతా ఉంటాం. అరే, నేను నిజమైన క్రైస్తవుల్లా బతికేస్తే ఏమన్నా అనుకుంటారా? ఎందుకంటే ఈ లోకంలో స్పెషల్లీ మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చాలామంది ఒక వెరైటీగా చూస్తారన్నమాట. వీళ్ళేంటి బొట్టు పెట్టుకోరు, వీళ్ళేంటి ఏమీ ధరించరు, మెట్లు పెట్టుకోరు, మంగళసూత్రాలు పెట్టుకోరు, బంగారాలు పెట్టుకోరు, చూడటానికి ఏంటి మొండమోపుల్లాగా ఉంటారు, అన్నీ ఉండి కూడా ఏమీ లేనట్టు బతుకుతారు ఏంటి వీళ్ళు అన్నట్లుగా చూస్తారు. కానీ మనం అవన్నీ పట్టించుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తాడంటే, మనము వీటన్నిటి గురించి ఆలోచించడం మొదలు పెడితే మనం ముందంజ వేయలేం. మనము మన పరుగును మొదలుపెట్టి వెళ్ళిపోతూ ఉండాలి, అక్కడ ముట్టించేంత వరకు వెళ్ళిపోతూనే ఉండాలి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్పేసి ముగిచ్చేస్తాను. ఒక ఆయనంట చాలా మంచిగా పెయింటింగ్స్ వేసి, అంటే ఆర్టిస్ట్ అనమాట, ఆయన వేసేసి అవన్నీ డిస్ప్లేకి పెట్టాడంట. డిస్ప్లేకి పెట్టేసి ఒక నోట్ రాసి పెట్టాడు. ఈ పెయింటింగ్స్లో ఎక్కడైనా తప్పులు ఉంటే వాటిని ఈ రెడ్ పెన్నుతో మార్క్ చేసి వెళ్ళండి అని నోటీస్ బోర్డులో పెట్టాడంట. పెడితే చాలామంది జనాలు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. సాయంత్రం ఆ ఆర్టిస్ట్ వచ్చి చూసేటప్పటికి ప్రతి పెయింటింగ్ నిండా ఇక్కడ తప్పుంది, అక్కడ తప్పుందని మార్కు చేసి ఉంది. రెండో రోజు ఏం చేశాడంటే ఈ పెయింటింగ్లన్నీ పక్కన పడేసి మళ్ళీ అదే యాజ్ ఇట్ ఈజ్గా అయ్యే పెయింటింగ్స్ వేసేసి పెట్టేసి నోటీస్ బోర్డులో ఈసారి నోట్ అనేది మార్చాడు. ఈ పెయింటింగ్లో ఎక్కడైనా తప్పు ఉంటే సరిచేసి వెళ్ళండి అని చెప్పాడు. ఇంత ముందలేమో పెయింటింగ్లో ఎక్కడైనా తప్పు ఉంటే మార్కు చేసి వెళ్ళమన్నాడు. ఈసారి ఏం చెప్పాడు? సరి చేసి వెళ్ళమన్నాడు. చాలామంది చూశారు పెయింటింగ్స్, వెళ్ళిపోయారు. సాయంత్రం వచ్చి చూసేటప్పటికి ఒక్క పెయింటింగ్లో కూడా మార్కు పెట్టి లేదు, సరి చేసి లేదు. అదే పెయింటింగ్స్ ముందలేమో అందరు ఎక్కడ తప్పుంది అక్కడ తప్పుంది అన్నారు, తర్వాత వచ్చేటప్పటికి ఎవరు ఏమీ తప్పుందని కూడా చెప్పాల. అట్లానే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే మన జీవితాల్లో తప్పులు పడతారు కానీ సరి చెయ్యరు. అటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదు. మన జీవితం దేవుని చిత్తానుసారంగా మనము ముందలకు అడుగులు వేస్తూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు తప్పులు పట్టడానికి ఉన్నారు కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సరి చెయ్యరు. ఏదైనా తప్పున్నా కానీ వాళ్ళ జీవితాల్లో కూడా అంతే. వాళ్ళ జీవితాల్లో ఎన్ని తప్పులున్నా సరి చేసుకోరు కానీ పక్కన వాళ్ళ జీవితాల్లోనే తప్పులు పడతారు. అందును బట్టి మనం ఎవరైనా మనల్ని వెక్కిరించే నోళ్ళున్నా, వేధించే మాటలు విన్నా, ఈర్ష్యపడే కళ్ళు మన చుట్టూ ఉన్నా బాధపడాల్సిన పని లేదు. మనము ముందలకు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఒకానొక రోజున గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు వీళ్ళందరూ నోళ్ళు ఎళ్ళబెట్టుకొని చూసేవాళ్ళుగా ఉంటారు, ఇంచు కూడా కదల్చకుండా. అందుకని మనం పరుగులెడతానే ఉండాలి. దేవుడు ఒకటే జ్ఞాపకం చేస్తున్నాడు, ఒక కదల్చబడం లేని రాయిలో కూడా గొప్ప శిల్పం దాగి ఉంటే పరుగులెత్తగలిగే స్థితిలో మీరున్నారు యవ్వనస్తులు. మీలో ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. దేవుని ఆత్మతో నింపబడితే ఆయన మిమ్మల్ని అందరినీ ఒక సువార్త పత్రికల వలె మార్చుకోగలుగుతాడు. మిమ్మల్ని అందరినీ గొప్ప సాక్షులుగా నిలబెడతాడు. అట్టి స్థితిలో మనమందరం ఉండి దేవుని సేవ చేసే వారంగా ఉండాలని దేవుడు మన ముందుకి ఈ వాక్యాన్ని తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేంగల పరలోకపు తండ్రి, కృపగల దేవా, యేసుక్రీస్తు నామములో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ పాసంలో చేరే ధన్యత యవనస్తులుగా ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి నీ దాసుని ప్రభా, మరి రఘురామ్ బ్రదర్ని ప్రభా నువ్వు అభిషేకించి నిలబెట్టుకున్నందుకే నీకెంతో వందనాలు. అనుగ్రహించిన నీ లేఖన భాగాలు బట్టి కూడా నీకు ఎంతో వందనాలు. తన యొక్క జీవిత సాక్ష్యాన్ని బట్టి కూడా నీకు స్తోత్రములు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానం నాకు మూలమని ప్రభా నువ్వు సెలవిచ్చినందుకే నీకు ఎంతో వందనాలు.
ఆ విధంగా ప్రభా లోక జ్ఞానం కంటే దేవుని జ్ఞానం కలిగి ఉండడం ప్రభా మాకు ఈ లోకంలో జీవించడానికి, తర్వాత నిరంతరం నీతో పాటు జీవించడానికి ఆ జ్ఞానం ఎంతో అవసరమని నీ వాక్యంలో సెలవిచ్చినందుకే నీకు స్తోత్రములు. నిజమైన దేవుణ్ణి సృష్టికర్తను ఎరిగి ఆయన ప్రభా మరి ఆజ్ఞ చొప్పున ఆయన స్వరాన్ని విని ఆయనకు లోబడుట ద్వారా ఈ లోకంలో మేము ఎలా జీవించాలో, తుదకు ఆయనతో పాటు నిరంతరం ఏ విధంగా గడపాలో ప్రభా మాకు మరి నడిపించే దేవుడు కనుక ప్రభా మరి ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైతే ఇంకా ప్రభుని అంగీకరించలేదో వారు నేత్రాలు తెరవబడి రక్షణ మారుమనసు పొంది వారిని ప్రేమిస్తున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను తృణీకరించక ఆ ప్రభుని స్వీకరించగలటకు, అంగీకరించగలటకు ప్రభు మీరే వారికి మాట్లాడమని వేడుకుంటున్నాం. విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపచేయండి. నీ దాసుని తన మరి సాక్ష్యం బట్టి కూడా నీకు ఎంతో ఉన్నాలు ఏ విధంగా ప్రభా అన్యుడిగా ఉండి ఉన్నప్పుడు ప్రభా తన నేత్రాలు తెరిచి జీవం గల దేవుని రక్షకుడిగా అంగీకరించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు ఎంతో ఉన్నాలు. ఆ విధంగా ప్రభా తన హృదయ వాంఛను చదువు విషయంలో మరి తీరుస్తూ, తన ఉద్యోగం విషయంలో కానీ, తన ఇల్లు విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ అన్నీ కూడా ప్రభా తన హృదయ వాంఛ తీర్చుతూ తన గొప్ప రక్షణ తనకి దయచేసి నీ కొరకై వినియోగించుకుంటున్న విధానం బట్టి కూడా నీకు ఎంతో ఉన్నాలు. ఆ విధంగా మా జీవితాల్లో కూడా నువ్వు చేయగలుగుతావని ప్రభా నిరూపిస్తున్నందుకే నీకు ఎంతో ఉన్నాలు. మా ఒక్కొక్కరి పట్ల నువ్వు కలిగి ఉన్న ఉన్నత ఉద్దేశాలు బట్టి నీకు ఎంతో ఉన్నాలు. ఆ విధంగా నీ ఉద్దేశాలు మా జీవితాల ద్వారా నెరవేర్చబడగలటకు సాయం తెచ్చండి. ఎవరైతే నిరుత్సాహంలో ఉన్నారో వారందరూ కూడా ప్రభా మరి ఈ యొక్క సాక్ష్యం ద్వారా ప్రభా ప్రోత్సాహపరచబడగలటకు ప్రభా మీరే సాయం తెచ్చండి. ప్రభా మరి ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడండి. వచ్చిన వారందరిని దీవించండి ప్రభా. మరి ఆయా పరిస్థితుల్లో మా ప్రియులు ఉంటుండగా ప్రభా మీరే సాయం తెచ్చండి. ఎవరైతే మరి పరీక్షలు రాస్తున్నారో, సీట్ల కొరకే ప్రయాసపడుతున్నారో వారికి సీట్లు దొరికినట్లు సాయం తెచ్చండి. ఉద్యోగ ప్రయత్నాలు చేసిన వారికి ఉద్యోగాలను అనుగ్రహించండి. వివాహ ప్రయత్నాలు చేసిన వారికి సరైన భాగస్వాములను అనుగ్రహించండి. ఆ విధంగా ప్రభా ప్రతి వారికి అక్కర మీరే తీర్చండి. నీ దీవెనతో పంపించండి. మా యొక్క పరిస్థితి ఏదైనా సరే, మా ప్రభా కష్టం ఏదైనా సరే, మా సమస్య ఏదైనా సరే, మా అనారోగ్యం ఏదైనా సరే, నువ్వు సమస్తము చేయగలవు కనుక నీ యందు విశ్వాసం ఉంచి నీ ద్వారా వారు జవాబు పొందడానికి మీరే సహాయం తెచ్చండి. బలపరచమని వేడుకుంటున్నాం. ఎంతో వందనాలు. ఆ విధంగా ప్రభా మరి ప్రభా అల్పాహారాన్ని కూడా ప్రభా మీరే దీవించండి. ఆ విధంగా ప్రభా మరి మీరే సాయం చేయమని వేడుకుంటున్నాం. నీకు వందనాస్తులు తెలుసు. నీ దేవునితో పంపించమని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆశ్రయించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనతో ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దైవ భక్తియుండుటే జ్ఞానమునకు మూలము.